నమస్కారం, వెల్కమ్ టు జీకే న్యూస్ 9. ఇదన్నీ చుట్టూ మొత్తం కూడా పోతూనే ఉన్నాయి వాటరు. కొన్ని సంవత్సరాలుగా యావరేజ్ గా ఎంత పోతుందో తెలియడానికి ఇలా గిన్నెలు తీసుకొచ్చి మరి చేస్తున్నాను. జస్ట్ ఒక 30 సెకండ్స్ లో మినిమం 30 సెకండ్స్ అంటే 30 సెకండ్లలో మనకు యావరేజ్ గా అంతా కలిపి అంటే అటుపోయేది ఇటుపోయేది పడితే 30 సెకండ్లకు ఆల్మోస్ట్ 1 లీటర్ బాటిల్ నిండుతుంది. అంటే నిమిషానికి ఒక 2 లీటర్ల బాటిల్ మనకు నిండుతూ ఉంది. 2 నిమిషాల వాటర్ వేస్ట్ అవుతూ ఉంది నిమిషానికి. అంటే యావరేజ్గా మనకు గంటకు 120 లీటర్లు వేస్ట్ అవుతుంది. ఇక్కడ వాటర్ వేస్ట్ అయ్యి మోర్లో కలుస్తూ ఉన్నాయి. నేను అదే మున్సిపాలిటీ వాళ్ళని అడుగుతున్నాను, నెలకు ఎంత వాటర్ మనకు కన్జ్యూమ్ అవుతుంది, ఎంత వాటర్ మనం వేస్టేజ్ చేస్తున్నాం ఇక్కడ నుంచి అంటే ఆల్మోస్ట్గా మనకు మీకు ఇప్పుడే చెప్తాను. నిమిషానికి 2 లీటర్లు అంటే 60 నిమిషాలు, ఏది గంటకు 120 లీటర్లు ఇంటూ 24 అవర్స్. ఒక రోజులో 2880 లీటర్లు ఇక్కడ నుంచి వేస్ట్ అవుతుంది. అంటే నేను గత కొన్ని సంవత్సరాలు చూస్తున్నా. సరే, ఒక నెల రోజుల్లో చూద్దాం. నెల రోజులకు 86,400 లీటర్లు కేవలం ఇక్కడ నుంచి వేస్ట్ అవుతూ మోర్లు కలుస్తూ ఉన్నాయి. అదే సంవత్సరానికి క్యాల్కులేట్ చేసుకుంటే 10,36,000 లీటర్లు మన ఇక్కడ నుంచి వేస్ట్ అవుతూ డ్రైనేజీలో కలుస్తూ ఉన్నాయి మంచినీరు. నిజంగా నేను మున్సిపాలిటీ వాళ్ళని అడుగుతున్నాను, క్వశ్చన్ చేస్తున్నాను, మీకు ఇది కనబడటం లేదా? మంచిర్యాల చౌరస్తా మెయిన్ చౌరస్తాలోనే ఉంది. మినిమం కామన్ సెన్స్ లేదా, జ్ఞానం లేదా అని నేను ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా నేను పబ్లిక్ కూడా అడుగుతున్నాను, ఎవరో వస్తారు ఏదో చేస్తారని మనం అంతా మూర్ఖంగా చూసుకుంటూ ఉంటున్నాం తప్ప మనం పట్టించుకోవట్లేదు. అదే నిన్న విజయ్ తలపతి తమిళనాడులో గెలిచిండు. ఎక్కడ చూడు, ఎవరిని చూడు స్టాటస్ లో, ప్రతి ఒక్కరి స్టాటస్ లో కూడా విజయ్ తలపతి కంగ్రాచులేషన్, విజయ్ తలపతి కంగ్రాచులేషన్, లెజెండ్ అనుకుంటే స్టాటస్లు పెట్టారే. అదే మన సమస్యల గురించి మనం ఎందుకు స్టాటస్ పెట్టకూడదు? ఎక్కడనో పక్క రాష్ట్రంలో విజయ్ తలపతి గెలిస్తే తనను కంగ్రాట్ చేయడానికి ఎంతో మంది వేల సంఖ్యలో, కరీంనగర్ లో వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో స్టాటస్ పెట్టిన మీరు కరీంనగర్ లో ఉన్న సమస్యల గురించి మీరు ఎందుకు స్టాటస్ పెట్టడం లేదు? అదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఖచ్చితంగా పెట్టండి. ఇప్పుడు స్టాటస్లు పెట్టండి. ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నా కూడా మన ఇంటి పక్కనే సమస్యలు ఉంటాయి. వాటిని స్టాటస్లు పెట్టడం మర్చిపోయి ఎక్కడో ఎవరో హీరో గెలిస్తే వారికి స్టాటస్ పెట్టి మురిసిపోతుంటాము. నిజంగా ఇది మూర్ఖత్వం అని నేను తెలియజేస్తున్నాను. మన సమస్యల్ని మనమే స్టాటస్ లో అట్లీస్ట్ ఏదో రకంగా పబ్లిక్ తెలిసే విధంగా, డిపార్ట్మెంట్ కి తెలిసే విధంగా, అధికారులకు తెలిసే విధంగా మనం ముందుకు రావాలని కోరుకుంటూ, ఈ వేస్టేజ్ వాటర్ పోకుండా సత్వరమే మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ జై హింద్, జై భారత్, మీ భారత్, ఇడు కోట శ్యామ్ కుమార్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.